సరే ఇప్పుడు మీరు ఇక్కడి వరకే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచిగా అభిమానులు సొంతం చేసుకున్న మీ సినిమాలు గూడా ఉన్నాయి సార్. 'ఒక ఊరి కథ' కావచ్చు. అంతర్జాతీయంగా గూడా మంచి పేరు పొందా. అవునమ్మా. అది కూడా గొప్ప అవకాశం అమ్మా. ఏంటంటే, 'ఒక ఊరి కథ' అనేది ఒక బెంగాలీ డైరెక్టర్ గారు. హ్మ్. మృణాల్ సేన్ గారు. మృణాల్ సేన్ గారంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్. భారతదేశం నుంచి వచ్చిన గొప్ప డైరెక్టర్స్‌లో ఫస్ట్ 'సత్యజిత్ రే' గారి పేరు చెప్తారు. హ్మ్. రెండోది మృణాల్ సేన్ గారి పేరే చెప్తారు. ఆ! ప్రపంచం అంతా తెలిసిన డైరెక్టర్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు ఆళ్ళకి. అలాంటి డైరెక్టరు ఒక తెలుగు సినిమా డైరెక్ట్ చేయడం అనేది విశేషం. ఆ తెలుగులో తీద్దామన్న ఉద్దేశంతో 'ఖఫన్' అని ఆ! మున్షి ప్రేమ్‌చంద్ గారని హిందీ రచయిత. హ్మ్. ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీ. హ్మ్. చిన్న కథ. ఆ కథని తీసుకొచ్చి తెలుగులో సినిమా తీయడం అనేది ఒక ఎక్స్‌పెరిమెంటు. చేశారు. వచ్చారు. హీరో కోసం వెతుకుతున్నారు. అలా వెతుకుతున్నప్పుడు నేను ఎళ్లి చాలా మందిని చూస్తున్నారు. అప్పటికే నేను చేస్తున్నా. దేవదాస్ గారు డైరెక్షన్‌లో 'నిజం' అనే సినిమా కూడా చేశాను. ఆయనకి ఫస్ట్ పిక్చర్ అది. హ్మ్. అయితే ఎవరిని చూస్తున్నానంటే నేను కమల్ హాసన్ గారిని తీసుకెళ్ళి చూపించాను ఆయనకి. పరిచయం ఓకే. చేశాను. మా ఫ్రెండ్ అండి హాసన్ గారు, చూడండి గురువుగారు మీకు మంచి యాక్టరు అని హ్మ్. చెప్తే చూసాడు ఆయన. చూసి బాడీ బిల్డర్‌లా ఉన్నాడు. మంచి ఫిజిక్ ఉంది. హ్మ్. నా క్యారెక్టర్‌కి పనికిరాడు. ఎందుకంటే నా క్యారెక్టర్‌కి బక్క చిక్కి ఉండాలి. అంటే ఆ! కూలీ క్యారెక్టర్. అని అంటే కమల్ హాసన్ హ్యాపీగానే సార్ మిమ్మల్ని చూసాను అదే నాకు గొప్ప విషయం హుహు. అని చెప్పి ఆయన థాంక్స్ చెప్పేసి కమల్ హాసన్ వెళ్ళిపోయాడు. హ్మ్. పంపించేసినాక ఆయన ఎందుకు గబుక్కున ఐడియా వచ్చి "అవునయ్య నువ్వెందుకు చేయకూడదని" అడిగాడు. లేదు సార్ అంటే నాకు ఐడియా రాలేదు. నేను నువ్వు చేస్తున్నాను కదా ఆల్రెడీ మంచి యాక్టర్ అందుకని నేను ఆయన్ని తీసుకొచ్చానన్నాను. "నువ్వు చేస్తావా?" అన్నాడు. "ఏం చేయాలి సార్" అన్నాను. "షర్ట్ తీ" అన్నాడు. హ్మ్. షర్ట్ తీసి చూపించాను. నాకు ఈ బొక్కలు కనిపించాలయ్యా, బోన్స్ కనిపించాలి, రిబ్స్. అప్పుడే ఎండిపోయిన డొక్క అంటారు చూడండి. హ్మ్. డొక్క ఎండిపోయినోడిలా ఆకలితో కనపడి మాడి అలా అలాగే. కావాలన్నాడు. ఆ! సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పాను. వెంటనే జిందాల్ అని బెంగుళూరులో ఉంది నేచర్ క్యూర్ హాస్పిటల్. హ్మ్. అక్కడికెళ్ళాను. 27 రోజులు ఉపవాసం ఉన్నాను. ఓహ్! 27 డేస్. 19 కిలోలు తగ్గాను. ఓహ్! తగ్గితే సన్నగా అయిపోయినాక అప్పుడు తిరిగొస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశాడాయన. సో, ఓకే. అలాంటి క్యారెక్టర్ అది. అలాగే దాంట్లో హీరోయిన్‌గా నటించింది మమతా శంకర్ అని హ్మ్. రవిశంకర్ గారి అవును. అమ్మాయి. ఆ అమ్మాయేమో నా వైఫ్ క్యారెక్టర్. హ్మ్. కన్నడలో ఒక యాక్టర్ ఉన్నారు. ఆయనేమో 'చోమనదుడి' అనే సినిమాలో యాక్ట్ చేసాడు. నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డ్. మేము ముగ్గురమే మెయిన్ క్యారెక్టర్స్. ఇద్దరు తండ్రి, కొడుకులు, భార్య. నా హ్మ్. భార్య. పోతే ఈళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఎంత బద్ధకస్తులంటే అంత బద్ధకస్తులు. హుహు. పైగా వాళ్ళు ఒక రకమైన విరక్తిలో ఉంటారు. దొరల దగ్గర ఇన్నాళ్ళు సంపాదిస్తున్నాం, పని చేస్తున్నాం. ఆయనేమిస్తున్నాడు చాలీ చాలని ఫుడ్డే పెడుతున్నాడు మనకి. హ్మ్. అందుకని మనం ఓ పని చేద్దాం, దొంగతనం చేద్దాంరా అని ఇద్దరు పొలాల మీద పడి వేరుశనక్కాయలు దొంగతనం చేస్తారు. హ్మ్. ఇలాంటి క్యారెక్టర్స్. ఆళ్ళ మధ్యలోకి అమ్మాయి వస్తుంది వైఫ్. హ్మ్. ఆ అమ్మాయి మమతా శంకర్‌గా చేసింది. అద్భుతంగా నటించింది ఆ అమ్మాయి. హ్మ్. అట్లా ఈ 3 క్యారెక్టర్ల మీదే జరిగిన సినిమా 'కఫర్'. ఓకే. అంటే లాస్ట్‌కి ఆ పిల్ల ప్రెగ్నెంట్‌గా ఉండి చనిపోతుంది. చచ్చిపోతే వీళ్ళు ఆ పిల్లని తీసుకెళ్ళడానికని అడుక్కుని డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బు తీసుకొని మళ్ళీ సారాయి కొట్టులో సారాలు తాగుతారు. అలాంటి చాలా క్యారెక్టర్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్. హ్మ్. అలాంటి క్యారెక్టర్స్‌ని పెట్టి తీసిన సినిమా 'ఒక ఊరి కథ'. హ్మ్. అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అన్నిట్లోనూ చూపించడమే కాకుండా నంది అవార్డ్ వచ్చింది దానికి. స్పెషల్ జ్యూరీ స్టేట్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ వచ్చాయి నుంచి కదా! నంది అవార్డ్ వచ్చింది. ఇంటర్నేషనల్‌గా కార్లోవి వేరే అని హ్మ్. చెకోస్లోవేకియాలో ఉంటుంది. ఓకే. ఆ దేశంలో ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చాలా ఫేమస్. హ్మ్. అందులో ప్రదర్శింపబడి జ్యూరీ బెస్ట్ పిక్చర్‌గా సెలెక్ట్ అయింది. హ్మ్. సో, ఇన్ని అవార్డులొచ్చాయి. అందులోనూ నాకు మంచి పేరొచ్చింది. దాంతో పాటు ప్రపంచంలో అన్ని ఫెస్టివల్స్‌కి ఎళ్ళే అవకాశం దొరికింది నాకు. హ్మ్. చిన్న వయసులోనే. 22 ఏళ్ళప్పుడే నేను ప్రపంచం అంతా చుట్టి యూరోప్ అంతా తిరిగొచ్చాను. అలాగా అవార్డులొచ్చాయి. అలాగే ఫస్ట్ సినిమాకి 'అంతులేని కథ'కి నంది అవార్డొచ్చింది. హ్మ్. నాకు, జయప్రదకి, రజనీకాంత్‌కి ముగ్గురికి వచ్చింది. హ్మ్. అలాగే తర్వాత ఒక టీవీ సీరియల్ 'మళ్ళీ తెల్లవారిందని' హ్మ్. వాసిరెడ్డి సీతాదేవి గారని ఆవిడ రాసిన నవల హ్మ్. సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిన నవలకి ఓకే. టీవీ సీరియల్‌లో అప్పుడు 13 ఎపిసోడ్‌లే ఉండేవి. హుహు. దూరదర్శన్ వచ్చిన కొత్తలో. హ్మ్. చేస్తే ఈ సీరియల్‌కి బెస్ట్ సీరియల్‌గా అవార్డ్ హ్మ్. రావడం, నంది అవార్డు. హుహు. అట్లాగే బంగారు నంది. హ్మ్. అట్లాగే నాకు రూపాదేవి గారు. దాంట్లో రూపాదేవి గారు హీరోయిన్. హ్మ్. ఆ అమ్మాయికి కూడా అవార్డ్ వచ్చింది. అంటే ఋతురాగాలు
హీరోయిన్ అమ్మాయి Hmm. రూప. ఆ అమ్మాయికి వచ్చింది, నాకు వచ్చింది, అలా Hmm. చేసాం. సరే అంటే ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం పాన్ ఇండియా అని మాట్లాడుకుంటున్నాం కానీ Hmm. అప్పటి ఆ రోజుల నుంచే ఉంది సార్ ఇది. ఉన్నాయమ్మా, అప్పటికి మన సినిమాలు బయటకి వెళ్తూ ఉన్నాయి. కానీ ఇవాళ వచ్చినంత మార్కెట్ అప్పట్లో లేదు. మెల్లమెల్లగా అప్పుడు ఆర్ట్ ఫిల్మ్స్ అవే వాటికి ఎక్కువ ఆదరణ ఉండేది ఇంటర్నేషనల్ గా. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు కూడా, అంటే మరి రాజమౌళి గారు వచ్చాక దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు కదా. సూపర్ ఇట్లా అసలు వరల్డ్ వైడ్ అంత అంటే అప్పట్లో నేను చెప్పేది 50 ఏళ్ల క్రితం ఇంతమంది అమెరికాలోనూ అన్ని దేశాల్లోనూ లేరు మన భారతీయులు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఉన్నారు. అంటే మన సినిమాలు ఆదరణ పొందినా కూడా మనకు సినిమాలు తెలియదు కాదమ్మా అలాంటి అసలు. ప్లాట్ఫామ్స్ లేవు కదా. ఇక్కడ మన ఆంధ్రులు ఇక్కడ కంటే బయట దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు, ప్రవాసాంధ్రులు ఎక్కువ ఉన్నారు. సో అందుకని ఆ సినిమాలు అలా చూస్తున్నారు, అంత మార్కెట్ పెరిగిపోయింది. పైగా విదేశీయులు కూడా చూస్తున్నారు, లేకపోతే అంత అన్ని కలెక్షన్స్ రావు. అంటే నేను అనేది అప్పట్లో కూడా చూసుంటారు సార్, ఇన్ని ప్లాట్ఫామ్స్ తెలియజెప్పే ప్లాట్ఫామ్స్ లేవు కదా, సోషల్ మీడియా లేదు. సో దాని వల్ల అలాగే సినిమా కూడా టెక్నికల్ గా కూడా దాని అన్నిటికీ దాన్ని కాంపిటేటివ్ గా తీస్తున్నారు. ఆ రోజుల్లో ఏదో స్పీల్బర్గ్ సినిమా తీసాడంటే ఎగబడి వెళ్ళేవాళ్ళు కానీ, స్పీల్బర్గ్ అలాంటి వాళ్ళకి సినిమాలకు వెళ్ళేవాళ్ళు కానీ, ఇప్పుడు రాజమౌళి సినిమాలు కూడా అలాగే వస్తున్నారు. సో ఇట్ హస్ గాన్ సమ్వేర్. సెట్ చేశారు ఆయన ఇప్పుడు గ్లోబల్ టెరిటరీ కూడా. ప్రతి వాళ్ళు కూడా దాన్ని కాంపిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ నైస్ సైన్, గొప్ప విషయం అది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటే.